వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026 నుంచి 2027 బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని శ్రీకాకుళం నగర క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంకటి రమణ అన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి భారీ కేటాయింపులు చేయడం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధిపై దృష్టి సారించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంపై నమ్మకంతో కేంద్రం రాష్ట్రానికి సహకారం అందిస్తోందని పేర్కొని ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే ఈ బడ్జెట్కు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి పెద్దపీట వేస్తూ పలు అంశాలను కూడాను ఆమె కేటాయించగలిగారు. అమరావతి రాజధానికి ప్రపంచ స్థాయిలో రాజధాని నగరంగా తీర్చిదిద్దడానికి అమరావతికి నిధులు కేటాయించడం జరిగింది. అలాగే అమరావతికి 11.28 కోట్లను నిధులు, అలాగే పట్టణ అభివృద్ధి కొరకు 432 కోట్లను, అలాగే పోలవరం ప్రాజెక్టుల కొరకు 3,320 కోట్లను కేటాయించడం, అలాగే రవాణా మరియు మౌలిక సదుపాయాల కొరకు హై స్పీడ్ రైలు కారిడార్ హైదరాబాద్, చెన్నై వంటి నగరాల కొత్త నగర కారిడార్ ఉద్యోగ ఉపాధి మార్గాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో యువత వలసపోకుండా అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంది. మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులకి కేంద్ర ప్రభుత్వం మరిన్ని సహాయ సహకారాలు అందించి మా యువతకి మెరుగైన సదుపాయాలు కల్పించవలసిన ఆవశ్యకత ఉందని మీ అందరికీ తెలియజేసి ఉన్నాము. ఈ విధంగా మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ముందుకు దూసుకుపోతున్న తరుణంలో మీ అందరికీ కేంద్ర పెద్దలందరికీ